వేకువ వాక్యం కొరకై ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యంలో నుంచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. పసరు పురుగులు తినివేసిన పంటను మీకు మరలా నిత్తును. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు ఎన్నో దేవుని దగ్గర నుంచి మనం పొందుకొని అవన్నీ కూడా చాలాసార్లు మనం పోగొట్టుకునే వారంగా ఉంటాము. నిజంగా ఒకప్పుడున్న జీవితాన్ని ఇప్పుడు చూసుకొని ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. నేను అప్పుడు అలా ఉన్నాను కదా, అప్పుడు అక్కడ ఉన్నాను కదా, అంత సంతోషంగా ఉన్నాను కదా, నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను కదా, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి స్థలము నేను ఊహించలేదు, ఎందుకు ఇలా వచ్చింది అని చాలాసార్లు మనము అన్నిటి గురించి బాధపడుతూ ఉంటాం. గతాన్ని ఇప్పుడును మనము సరి చేసుకుంటూ చాలాసార్లు దుఃఖపడతాం. అయితే ప్రియులారా, మన జీవితంలో మన సంతోషము, నెమ్మది, ఆశీర్వాదము పోగొట్టడానికి దేవుడు మనల్ని బాధ పెట్టాలనేది కారణం కాదు, కానీ ఆయన మరలా మనకు ఇవ్వటానికి మాత్రమే కొన్ని పోగొట్టుకుంటాం. కొన్ని దూరం అవుతున్నామంటే మరలా దగ్గరవుతామని, కొన్ని పోగొట్టుకుంటున్నామంటే మరలా పొందుకుంటామని, కొన్ని కోల్పోతున్నామంటే మరలా దొరుకుతాయని అర్థము. దేవుని వాక్యము మరలా అనే మాట గురించి ఎక్కువగా చెప్పబడుతుంది. ఈ మరలా అనే దానికి ఇంగ్లీషులో కొన్ని సందర్భాలలో అగైన్ అని వాడుతూ వచ్చారు. AGAIN. ఈ 5 అక్షరాలు కూడా కృపకు గుర్తుగా ఉంటున్నాయి. అంతేకాదు, ఈ 5 అక్షరాల్లో కూడా దేవుడు మరలా ఇచ్చే 5 గొప్ప విషయాలు చూపిస్తుంది. AGAIN అనే మాటలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఏ అనేది దేవుని యొక్క అష్యూరెన్స్ అనేది మనకు కనబడుతుంది. అనగా నేను తప్పనిసరిగా నీకు ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత జి అనేది ఏం చూపిస్తుంది అంటే గ్యారంటీ, అది తప్పనిసరిగా ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. అంతేకాదు, ఏ అనేది ఇంకోటి ఏం చూపిస్తుందంటే అబండెన్స్, సమృద్ధిగా ఇస్తాను అంటున్నాడు. ఆ తర్వాత ఐ అనేది ఏం చూపిస్తున్నాడంటే ఇన్సిస్టెన్స్, పట్టు మరీ నీకు ఇస్తాడు. అంతేకాదు, ఎన్ అనేది న్యూ ఎంట్రన్స్, కొత్త విధానంలో దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఏం పోయిందని, ఏమి కోల్పోయావని బాధపడుతున్నావో, ఆ పురుగులు తినేసిన నీ జీవిత పంటను మరలా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. అందుకనే దేవుని వాక్యంలో నుంచి దేవుడు తన ప్రజలకు మరలా ఇచ్చే 7 గొప్ప విషయాలు మనం చూడొచ్చు. 71వ కీర్తన 21వ వచనం, నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలా నాకు నెమ్మది కలుగు చేయుము. ఇక్కడ మరలా నెమ్మది కలుగు చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు కోల్పోయిన నెమ్మది దేవుడు మరలా నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. రెండవదిగా చూస్తే ఇర్మియా గ్రంథం 33:6, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. రెండవది ప్రియులారా, మరలా స్వస్థతనిస్తాడు. ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడివి, ఎంతో బలముగా ఉండేదానివి. ఇప్పుడు ఉంటున్న బలహీనత, అనారోగ్యాన్ని చూసి నువ్వు బాధపడవద్దు. నీ స్వస్థత మరలా నీకు రాబోతుంది. నువ్వు తప్పనిసరిగా పొందుకుంటావు. నీ ఆరోగ్యం ఎక్కడికి పోదు. మరలా దేవుడు అది భద్రముగా రెండంతలుగా నీకు ఇస్తాడు. మూడవది మనం చూస్తే విలాప వాక్యముల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం, యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పినెడలా మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము. మూడవది, పూర్వస్థితి మరలా ఇస్తాడు. పూర్వము నువ్వు ఆనందిస్తూ ఉన్న దినాలు, పూర్వము ప్రభువులో నువ్వు సంతోషిస్తున్న దినాలు, పూర్వము నువ్వు దేవుని పని చేస్తున్న దినాలు, పూర్వము దేవుని కొరకు నువ్వు ప్రయాసపడిన దినాలు, దేవుని సేవలో కొనసాగిన దినాలు, ప్రతి ప్రార్థనకు జవాబు పొందిన దినాలు, ప్రతి ప్రయత్నానికి విజయం పొందిన అలాంటి దినాలు, అలాంటి స్థితిని దేవుడు మరలా నీకు ఇస్తాడు. ఇది మూడవదిగా కనబడుతుంది. నాలుగవదిగా మనం చూసినట్లయితే మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం, ఆయన మరల
మన యందు జాలి పడును. ప్రియులారా, 4వది మరలా ఆయన జాలి పడతాడు. తెలిసి తెలియక నువ్వు దేవుణ్ణి బాధ పెట్టి నువ్వు చేసిన పాపాన్ని బట్టి కొంత శిక్ష వచ్చిందేమో, కొంత ఎడబాటు వచ్చిందేమో, కొంత నష్టపోయావేమో, కానీ దేవుడు మరలా నీ యందు జాలి పడే దినం ఒకటి రాబోతుంది. 5వది మనం చూసినట్లయితే, అందుకనే దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 20:21 అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. ప్రియులారా, 5వది మరలా సమాధానం ఇస్తాడు. ఎవరితో సమాధానం కోల్పోయావో, ఎవరితో నువ్వు బాధపడుతున్నావో, ఎవరితో ఆనందాన్ని స్నేహాన్ని నువ్వు కోల్పోయి ఎవరి గురించి ఏం గురించి నువ్వు దిగులు పడుతున్నావో ఆ సమాధానం దేవుడు రెండంతలుగా మరలా నీకు ఇస్తాడు. ఇది 5వది యోహాను సువార్త 21:16 సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగ్గా ఆ పైన చూస్తే మరలా ఆయన నన్ను ప్రేమించుచున్నావా. ఇక్కడ దేవుడు మరలా ప్రేమించమంటున్నాడు, మరలా ప్రేమిస్తాడు. ఆ ప్రేమను కోల్పోయానని బాధపడు మాకు. మనుషుల ప్రేమ కోల్పోతావేమో, కానీ దేవుని ప్రేమ ఎక్కడికి పోదు. ఇప్పుడు కనబడకపోయినా మరలా నువ్వు చూస్తావు. ఇది 6వది. 7వది మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:28 కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును. 7వది చూస్తే మరలా సంతోషాన్ని ఇస్తాడు. నీ దుఃఖము అది కొద్ది కాలమే, నీ కన్నీళ్ళు అవి కొంతకాలమే. దేవుడు మరలా నీకు సంతోషాన్ని ఇచ్చే దినము నీకున్నది. ఎంత దుఃఖపడుతున్నావో అన్ని రెట్లుగా నువ్వు సంతోషిస్తావు. అంత మాత్రమే కాదు ప్రియులారా, రోమా 11:23 దేవుడు నిన్ను అంటు కట్టుటకు శక్తి గలవాడు. అంత మాత్రమే కాదు హెబ్రీ 11:35 కొంతమంది స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందారు. కాబట్టి ఈ దినాన నువ్వు మరలా పొందుకుంటావు. అయితే ఈ దినాన ఇవన్నీ మరలా పొందాలంటే మనం చేయవలసింది ఒకటే. యాకోబు 5:18 అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ప్రియులారా, మరలా నువ్వు ప్రార్థన చేయి, మరలా వాక్యం చదువు. దేవునికి దూరం అయిపోయావేమో, పంట పురుగులు తింటం నువ్వు చూస్తున్నావు, కానీ నీ జీవితం కూడా పురుగులు తింటూ దేవునికి ఉపయోగపడకుండా ఉందేమో, దేవునికి వాడబడుతున్నావు లేదేమో, దేవుని కొరకు నువ్వు ఉపయోగపడట్లేదేమో, దేవునికి అందుబాటులో లేవేమో. మరలా ఆయన దగ్గరికి రా, మరలా దేవుని సన్నిధికి రా, మరలా ఆయనను ప్రార్థించు, మరలా దేవుని వాక్యాన్ని ధ్యానించు, మరలా తీర్మానం చేసుకో. నీ సృష్టికర్త, నీ రక్షకుడు, నీ తండ్రి, నీ భర్త, నీ ప్రియుడైన దేవుణ్ణి మరలా కలుసుకో. నీ జీవితంలో కోల్పోయినవన్నీ కూడా మరలా రెండంతలుగా దేవునికి ఇస్తాడు. అదే మాట చెప్తున్నాడు, పసరు పురుగులు తినివేసిన పంటను మీకు మరలా ఇత్తును. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వేకువ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభా, సంవత్సరముల పంటను మరలా తిరిగి ఇస్తానన్నారు. ఆ 7 అనుభవాలు మరలా నువ్వేమిస్తావో కూడా మాకు గుర్తు చేశారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులు అవి తిరిగి మరలా పొందుకున్నట్లుగా వారికి సహాయం చేసి కృప చూపి మీరు మహిమ పొందమని, మరలా ప్రార్థనా పరులుగా వారిని చేస్తూ రమ్మని, మరలా వారిని దీవిస్తూ రమ్మని మీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక.